హాయ్ అండి. వెల్కమ్ టు చెక్కంపొడి రెసిపీస్. నేను మీ దుర్గా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లోనే ఆమ్చూర్ పౌడర్. మనం బయట ఎక్కువ రేటు కొంటూ ఉంటాం కదా! ఇలా ఇంట్లో చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం వరకు మనకి నిల్వ ఉంటుంది. మనం బయట కొనే పని లేదు. ఈ ఆమ్చూర్ పౌడర్ అనేది సంవత్సరం వరకు నిల్వ ఉండాలన్నా ఎలా చేసుకోవాలి ఏంటి కొన్ని టిప్స్తో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా ఇలా పచ్చి మామిడికాయలు తీసుకొని పైన తొక్కు వరకు మొత్తం కూడా చెక్కేసుకుందాం. మీరు ఏ కాయలైనా తీసుకోవచ్చండి. అయితే పుల్లగున్న కాయలైతే మనకి స్పైసెస్ మీద కానీ ఏదైనా కర్రీస్ మీద కానీ లేదా మనం ఏదైనా చిప్ చేసుకున్నప్పుడు పుల్ల పుల్లగా చల్లుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ ఆమ్చూర్ పౌడర్ అనేది మనం చాలా రేటు పెట్టి బయట కొంటుంటాం కదా! అలా కాకుండా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసేయండి. ఇలా మామిడికాయలు పై తొక్కు మొత్తం తీసేసి ఇలా పొడవుగా చీల్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేయడం వల్ల మనకి ఈ ఆమ్చూర్ పౌడర్ అనేది పాడవకోకుండా సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఈ పసుపులో మనకి యాంటీబయోటిక్ సి విటమిన్ అది ఎక్కువ ఉంటుంది కదా! అలాగే రాళ్ళ ఉప్పు అండి. గల్లులు ఉప్పు వచ్చేసి నేను ఒక 4 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇలా వేసేసుకొని ఈ మొత్తం కూడా ఉప్పు పసుపు పట్టేటట్టు బాగా కలిపేయండి. సాల్ట్ కాకుండా మీరు రాళ్ళ ఉప్పు యాడ్ చేసుకుంటే మనకి సంవత్సరం వరకు కూడా ఈ ఆమ్చూర్ పౌడర్ అనేది పాడవదు. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత ఇలా ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకొని నైట్ అంతా కూడా అలా ఉంచేయండి. 24 గంటల సేపు అలా ఉంచేసారంటే ఈ ముక్కలకి ఉప్పు పసుపు అనేది పట్టి ఓటూరుతాయి అన్నమాట. అలా ముక్కలకి ఉప్పు పసుపు పడితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ మొత్తం కూడా ఒక డబ్బాలోకి ఇలా స్టోర్ చేసేయండి. లేదా మీ దగ్గర జాడీలు ఉంటే జాడీలో అయినా పెట్టుకోవచ్చు. లేదా గాజు సీసాలో అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు. మీరు స్టోర్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు సంవత్సరం పాటు ఈ పౌడర్ అనేది నిల్వ ఉండాలి కాబట్టి తడి అనేది తగలకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఇలా ఒక 2-3 సార్లు ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఉప్పు పసుపు అనేది పైకి కిందకి ఏమన్నా ఉంటే ఇలా అడ్జస్ట్ అవుద్ది అనమాట. ఇలా అయిన తర్వాత ఉదయాన్నే మూత తీసి చూడండి, చక్కగా మనకి ఇలాగ ఉంటాయి అన్నమాట ముక్కలు అనేవి. అందులో కలపైతే కాదు కాబట్టి వేరొక డబ్బాలోకి తీసుకున్నానండి నేను. ఇలా తీసుకున్న ఈ ముక్కల్ని పిండేసి ఒక కవర్ కానీ లేదా మనం బియ్యం తీసుకొచ్చుకునే ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్ పైన ఇలా వేసేసి ఎండలో పెట్టేయండి. ఎండలో పెట్టేసి ఈ గల్లు అనే వరకు కూడా ఆరబెట్టుకోవాలి. మరలా ఉప్పు వాటర్లో వేసే పని లేదండి. ఇక ఇవి ఇలా సాయంత్రం పూట బాగా ఎండిపోయిన తర్వాత తీసేసి మరలా ఉదయాన్నే ఎండలో పెట్టేసి అలా 3 రోజులు పెట్టారంటే గట్టి ఎండలో మనకి ముక్కలు అనేవి ఇదిగోండి ఇలా రెడీ అయిపోతాయి. చూసారుగా గల్ అంటూ మనకి ముక్కలు అనేవి ఎంత క్రిస్పీగా రెడీ అయ్యాయో. ఇప్పుడు మీకు ఒకటి తుంపి చూపిస్తాను చూడండి. మనం తుంపితే ఇలా తునగాలన్నమాట. అప్పుడే మనకి ఆమ్చూర్ పౌడర్ అనేది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. మనకి మెత్తగా లేకుండా పౌడర్ అనేది చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఈ ముక్కలన్నిటిని కూడా, అంటే అన్నీ ఒకసారి కదండి, ఇది చిన్న మిక్సీ జార్ కాబట్టి కొంచెం కొంచెంగా పౌడర్ అనేది చేసుకోండి. ఇందులో నేను ఇంకా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపట్లేదు. బయట అయితే నిల్వ ఉండటానికి ఇంకా ఏవేవో కలుపుతారు. మనం అవి కలుపుకోకుండా స్వచ్ఛంగా ఇంట్లోనే తాజా ఆమ్చూర్ పౌడర్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు చేసుకునే చిప్స్ కానీ లేదా ఏదైనా స్నాక్ ఐటమ్స్ మీద కానీ పుల్లగా కారంగా ఇలా జల్లుకున్నారంటే రుచి అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేయండి. చూసారుగా పౌడర్ అనేది మనకి ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక ఎయిర్టైట్ జాడీలో కానీ ఇదిగోండి ఇలా గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకున్నారంటే మీకు సంవత్సరం వరకు కూడా ఈ పౌడర్ అనేది పాడవదు. మీకు ఎంత కావాలో అంతవరకు బయట ఉంచేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే బయట పాడైపోద్దని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మనకి సంవత్సరం వరకు కూడా ఎటువంటి పురుగు పట్టదు. టేస్ట్ కూడా అదే టేస్ట్ ఉంటుంది. కలర్ కూడా మారదు. మనం బయట మార్కెట్లో ఎన్నో డబ్బులు పోసి ప్రిజర్వేటివ్స్ కలిపిన ఆమ్చూర్ పౌడర్ కంటే కూడా ఇంట్లో తాజాగా చేసుకున్న ఈ ఆమ్చూర్ పౌడర్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.